హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. సో అందరి ఇళ్ళలో మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర ఇవే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో నేను కూడా మీ ముందుకి ఒక మంచి మామిడికాయ పచ్చడి రెసిపీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది మా మమ్మీ నేర్పించింది. సో నేను 2 పెద్ద మామిడికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని తొక్క తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మరి అంత బరకగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం పొడి, ఇంకా 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా చిన్న టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసేయాలి ఈ విధంగా. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ పేస్ట్. సో చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఈరోజు నేను మామిడికాయ పెసరపప్పు కూడా చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. రెసిపీ కావాలంటే చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. సో నేను ఒక చిన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో ఒక 2 పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. సో ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా కొన్ని మెంతులు వేసుకున్నాను. వేసుకున్నాక ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి చాలా బాగుంటుంది. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇలా తాలింపు వేసేసుకొని మామిడికాయ పచ్చడి ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది ఈ విధంగా మనము ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఏం ఆన్లో ఉంచొద్దు. ఇంకా అంతే ఫ్రెండ్స్, నా నోరైతే ఊరిపోతుంది. నేను వేడి అన్నం తీసుకున్నాను. అన్నం తీసుకొని అందులో ఈ పచ్చడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు కలర్, కన్సిస్టెన్సీ చాలా బాగుంది ఫ్రెండ్స్. వాసన అయితే ఇల్లంతా నిండిపోయింది. అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక 2 స్పూన్స్ కావాల్సినంత నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడిని బాగా అన్నంలో కలిపేసుకొని ఇంకా అసలు తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉందంటే పచ్చడి చాలా సూపర్గా వచ్చింది. పుల్లగా, కారంగా, ఉప్పగా అసలు వాసన అయితే సూపర్. మధ్యలో ఇంగువ టేస్ట్ తగులుతుంది ఫ్రెండ్స్. అసలు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. అసలు చాలా ఈజీ. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, నేను మీకు చెప్తాను, రిప్లై ఇస్తాను. మీ ముందు ఇంకా ఇలాంటి చాలా మంచి వీడియోస్ తేవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. తెస్తాను కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎండుమిర్చి